హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఈ బ్యాక్గ్రౌండ్ లో వచ్చిన ఏ మూవీ కూడా ఫ్లాప్ అయినట్టు చరిత్ర లేదు. కావాలని కింద కామెంట్ లో పెట్టుకోండి. ఈ రోజు నుండి నువ్వు నా చెల్లివి. ఫ్లేమ్స్ చెప్పింది కదా. అదొక అమాయకమైన క్యారెక్టర్ అండి సినిమాలే కదా. సినిమాలో. ఓకే, నెక్స్ట్ నువ్వు వైట్ అర్థమైపోతుంది. క్యారెక్టర్ నేను అమ్మాయిని అసలు చూడను. నేను ఒక్కనే మాట్లాడుతుంది అంతా చూసావా, బుద్ధిమంతుల్లాగా ఉన్నారు. ఎందుకు సార్ మీరు మొన్న ప్రెస్ మీట్లో అలా అన్నారు? అసలు ప్రెస్ మీట్లో ఆడేసుకోరు తెలుసా, ఈ కుర్రాలతో నాకు పిచ్చిది అన్నారు. వాడు కొన్ని రోజులు మిమ్మల్ని డబ్బులు అడగడం, అంత ఫ్రెండ్షిప్ ఉంటుంది ఈ సినిమాలో. అయితే నేనేమని తీసుకెళ్ళను, కూర్చున్నావు కూర్చున్నాడంట. అయితే తీసుకెళ్ళి వాళ్ళు ఎవరు మరి? అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాకుళం కుర్రోని. రైట్, నేను వచ్చానంటే ఎగ్జాక్ట్గా మీకు తెలుసు కదా. సో బెస్ట్ కంటెంట్, మంచి మూవీ ఎక్కడున్నా తీసుకురావడం నా బాధ్యత. ఈ మధ్య నా మాటలు అసలు మీరు నమ్మట్లేదు కాబట్టి. సో బ్యూటిఫుల్ సినిమా అయితే నా ట్రైలర్ టీజర్ సూపర్గా అనిపించింది. ఎందుకంటే మన విలేజ్ బ్యాక్గ్రౌండ్లో తీశారు కాబట్టి. ఈ బ్యాక్గ్రౌండ్లో వచ్చిన ఏ మూవీ కూడా ఫ్లాప్ అయినట్టు చరిత్ర లేదు. కావాలని కింద కామెంట్లో పెట్టుకోండి. సో ఈరోజు అయితే మనం కమిటీ కుర్రాలతో శ్రీకాకుళం కుర్రాడు ఉన్నాడు. మరి కాసేపు ముచ్చట్లు లేటేద్దాం. సో హాయ్ 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 అన్న. ఫస్ట్ టైం అన్న నన్ను రౌండ్ చేసినట్టున్నారు ఇక్కడ. ఏదో ఫేస్ టు ఫేస్ ఒకలో ఇద్దరితో ముచ్చట్లు పెట్టుకున్నాను, కానీ ఇంతమందిని ఒకసారి కన్ఫ్యూజ్ అవ్వలేదు కదా అన్నా. ఓకే, ఫస్ట్ డైరెక్టర్ గారు ఈ ఆర్డర్ సార్ ఎలా మెయింటైన్ చేసినారు? ఒక గంటకే మా వాళ్ళకి పిచ్చిలేస్తుందట. సో మూడేళ్ళు కాపురం చేశాను వీళ్ళతో నేను. ఇంకా నాకు ఇదిగో ఉన్న జుట్టు కూడా పాయే. సంవత్సరం చాలా బాగా అయింది అయితే. సార్ ఏంటి సార్ కమిటీ కుర్రోలు అంటే ట్రైలర్ నాకైతే బాగా అనిపించింది, అండ్ ఆడియన్స్కి కూడా బాగా కనెక్ట్ అవుతుంది అనిపిస్తుంది. కానీ వాళ్ళ ఇంటి వచ్చే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి కొన్ని మాట్లాడుకుందాం. ఇదంతా కమిటీ అనేది ఓల్డ్ బ్యాక్గ్రౌండ్, మన మీ చిన్నప్పుడు ఉండే బ్యాక్గ్రౌండ్లోనే ఉంది విలేజ్. అవునండి. సో ఏంటంటే మీ జర్నీ ఏమైనా తీసుకొచ్చారు అందులోనే? అవునండి, కంప్లీట్. అంటే నా ఎక్స్పీరియన్సెస్ కంపల్సరీ ఉంటాయండి. నా ఎక్స్పీరియన్సెస్ అనేకంటే ప్రతి ఊళ్ళో ఉన్న కుర్రోడ్ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళ జీవితం కళ్ళకు కట్టినట్టు ఇది నా జీవితంలో అనుకునేలాగా అందరూ కనెక్ట్ అయ్యే విధంగా కమిటీ కుర్రోళ్ళు ఉండబోతుంది. అంతే. అంటే ఇప్పుడు అదే కమిటీ అనేది ఒక ఏమంటారు, ఒక మెయిన్ పార్ట్ అనమాట అది. సో దానికి ఒక యంగ్ కుర్రోళ్ళకి ఇచ్చేస్తే, మనకి తెలిసి ఊళ్ళో ముసలి అందరూ ఉండేవాళ్ళు, వాళ్ళు కూర్చుంటే చెప్పండి బాబాయ్ అని చేతులు కట్టుకుని నిల్చోరు. అలా కాకుండా యంగ్ జనరేషన్కి ఇస్తే సో అక్కడ ఏం జరుగుతుంది అనేదే మొత్తం స్టోరీలా అనిపిస్తుంది. అంటే రకరకాల పాయింట్లు ఎలాగైనా తీసుకోవచ్చు మనం. ఇప్పుడు ఊళ్ళో మా నాన్నగారు జాతర జరుపుకుంటారు, దానికి ముందు మా తాత జాతర జరుపుకుంటాడు, ఆ తర్వాత మేము జరుపుకుంటాం, రేపు పొద్దున మా పిల్లలు జరుపుతారు, లేదంటే నా తమ్ముళ్ళు జరుపుతారు. ఆ విధంగా ఒక ఊళ్ళో జరిగే 11 మంది మధ్య వాళ్ళ 6 7 వయసులో చూసిన 12 సంవత్సరాలకు వచ్చే జాతర, మళ్ళీ 18 సంవత్సరాలకు ఒకసారి వచ్చే జాతర, అదే 18 ఏళ్ళకి వచ్చే జాతర, మళ్ళీ 30 ఏళ్ళకి వచ్చే జాతర. ఈ 3 జాతరల మధ్యలో వీళ్ళు అసలు ఏం చేశారు, ఆ జాతరతో పాటు రాబోయే ఎలక్షన్స్లో ఏం చేశారు, అసలు వాళ్ళందరి మధ్యన ఏం జరిగింది అనేదే పూర్తి కథ అనమాట. ఓకే సార్, జనరల్గా చూసుకుంటే ఒకరిద్దరితోనే అదే మీరు అన్నట్టు ఇందాక సంసారం చేయడం కష్టం. సో ఇప్పుడు 11 మందిని ఒకే రేలో తీసుకెళ్ళడానికి ఎన్ని కష్టాలు పడ్డారు? కనిపిస్తుంది బ్రో, నేను ఒక్కనే మాట్లాడుతుంది అంతా చూసావా, బుద్ధిమంతుల్లాగా ఉన్నారు. ఎందుకు సార్ మీరు మొన్న ప్రెస్ మీట్లో అలా అన్నారు? అసలు ప్రెస్ మీట్లో ఆడేసుకోరు తెలుసా, ఈ కుర్రాలతో నాకు పిచ్చిది అన్నారు. షార్ట్ టైం మెమరీ లాస్ ఉంటుంది డార్లింగ్. అప్పటికప్పుడు వస్తారు ఏంటి అని తిట్టేశారని చెప్పి డల్గా ఉన్నావు అనుకో, మళ్ళీ వచ్చి ఎరా అంత ఓకేనే అంటారు. తిట్టడం కాదురా, ఈయన గుర్తుండదు తిట్టామని కూడా. ఓకే, అదే నువ్వు వచ్చావు కాబట్టి ఈ కమిటీ కుర్రాల్లో నిన్నే అడుగుతాను. సరే మళ్ళీ రత్తం లేదు. అంటే వెళ్ళిపోతుంది ఎటో. మీకు ఇంకోటి అర్థం అవడందు, అక్కడ నాకు ఒకటి బెల్ల కొడుతుంది, ఆ బెల్లలోపు ఇది కంప్లీట్ చేయాలి. స్కూల్ టీచర్ కన్నా దారుణం నా పరిస్థితి. వాళ్ళు 40 నిమిషాలు ఇస్తారు, మాకు 20 నిమిషాలు ఇస్తారు. సో అది అంటే ఒక్కొక్కరు మీ యొక్క స్టోరీ, అదే మీ క్యారెక్టరైజేషన్ నాకు చెప్తే దాని తర్వాత మాట్లాడుకుంది మీది. నాదొక అమాయకమైన క్యారెక్టర్ అండి సినిమాలే కదా. సినిమాలో. ఓకే, నెక్స్ట్ నువ్వు వైట్ అర్థమైపోతుంది. క్యారెక్టర్ నేను అమ్మాయిని అసలు చూడను, చెప్పరు నువ్వు నెక్స్ట్ చాలా. పర్లేదు, నాకు 20 minutes, మీకు కాదు. 20 seconds తీసుకుంటాడు. 20 minutes ఇంకేదో 2 minutes మ్యాగ్ ఏం లేదు.
అమాయకమైన ఒక మంచి క్యారెక్టర్ చిన్నోడు అనే పేరు సినిమాలో అంతే. అమ్మ చాటు బిడ్డ అంతేనా? అన్నచాటి బిడ్డ. అన్నచాటు బిడ్డ, వెరీ గుడ్. సో నెక్స్ట్ అండి మీరు. క్యారెక్టర్ పేరు సుబ్బు అండి సినిమాలో. అంటే ఒక యాక్టర్కి, డెబ్యూ యాక్టర్కి కావాల్సిన ఏదైతే డిఫరెంట్ షేడ్స్ ఉండి అంటే పోర్ట్రే చేసుకోవడానికి స్కోప్ ఉన్న ఏదైతే క్యారెక్టర్ ఉంటుందో అది సుబ్బు. క్యారెక్టర్ జర్నీ కానివ్వండి, ఆర్క్ కానివ్వండి, చాలా చేంజెస్ ఉంటూ అట్లా ఉంటుంది. సో లక్కీ టు గెట్. అంటే ఇది ఆ డైరెక్టర్ గారు అన్నట్టు ఇది ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఇలాంటి ఫేస్ చేసి చూసినవి ఇదంతా. అవును. ఎంత మనం సిటీలో ఉన్నా ముసుకొని పండగలకి వెళ్ళాల్సిందే ఆ టైప్లో ఉంటుంది. అంటే మీ రియల్ లైఫ్లో ఇది ఎక్కడైనా అనిపించిందా, తగిలింది బాగా, మేము అప్పట్లో ఎంజాయ్ చేసాం ఇది అని? ఆ రోజులు మళ్ళీ రావు, రెగ్యులర్గా ఉంటుంది. చైల్డ్హుడ్ డేస్ అవి, దోస్ డేస్ వోంట్ కమ్ బ్యాక్ అనే ఫీలింగ్. ఓకే రైట్. మీరు నా క్యారెక్టర్ సూర్య అనే క్యారెక్టర్ చేశాను, ఒక లవర్ బాయ్ క్యారెక్టర్. అండ్ ఇంకొకటి ఇది తప్పు అంటే దానికి రియాక్ట్ అయ్యే క్యారెక్టర్. ఎప్పుడైనా సరే తప్పు అంటే తప్పే, అలాంటి క్యారెక్టర్ అనమాట. సూపర్. ఇక్కడ ఏదో అమ్మాయికి అన్నారు కదా, అక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ కొంచెం డిఫరెంట్ స్టేజ్లో ఉంది. అమాయకుల్లో నటించే తొండరోండి సినిమా. అది అది కనిపిస్తుంది, ఒక్కొక్కటి వస్తుంది 2 నిమిషాలు అన్నందుకు. ఓకే, మీరు శ్రీకాకుళం కుర్రాడా? శ్రీకాకుళం. మా సినిమాలో కూడా ఒక ఉందండి. నేను గోదావరి కుర్రాడిని. ఏయ్ అనండి ఇది. రవి అనే క్యారెక్టర్ చేశాను. ప్రతి గ్యాంగ్లోనే ఒకడు ఉంటాడు కదా, చదువు అంటే ప్రాణం. ఓ సో అలా చదువుతానే ఉంటా. అలాంటి ఫ్రంట్ క్యారెక్టర్. బెంచ్ క్యారెక్టర్, మా బ్యాక్ బెంచ్. బ్యాక్ బెంచ్ కాదు, ఫ్రంట్ బెంచ్. నేను మీది ఫ్రంట్ బెంచ్, మాది బ్యాక్ బెంచ్. కాలేజ్లో కూడా ఇంతకు ముందు ఫ్రేమ్లో పెట్టాం. అది ఇంతకు ముందు ఎలా ఉండేదంటే నీ బ్యాక్ బెంచ్ వచ్చి అన్నారు, ఇప్పుడు ఫ్రంట్ బెంచ్. అసలు నేను చేసే సినిమాలో షర్ట్ పక్క బట్టలు ఉండకూడదు, పైన మీరే పైన గుండి కూడా పెట్టించారు. అది నీ క్యారెక్టర్. బుద్ధిమంతుడు. నాలింగ్ మీది. నాది కొరియోగ్రాఫర్ క్యారెక్టర్. అన్న కొరియోగ్రాఫర్ చెప్పు, క్యారెక్టర్ ఎందుకు? ఓకే పాత్ర, ఓకే కానిచ్చేద్దాం, కలిపేద్దాం. సో కొరియోగ్రఫీ చేశాను ఈ ప్రాజెక్ట్కి నేను. జేడి మాస్టరే ఈ సినిమాకి సింగిల్ కార్డ్ కొరియోగ్రఫీ అనమాట. 11 సాంగ్లు కొరియోగ్రఫీ ఆయన వెళ్తుంది. అదే పోతుందేనా? చూసిందో తెలుస్తుంది ఎందుకు అని. ఎందుకంటే పాటకి అర్థం ఉంటుంది అనమాట. సినిమాలో ఒక మ్యూజికల్ జర్నీ ఉంటుంది వీళ్ళందరి మధ్యలో. బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు మనదీప్ గారు, దానికి తగ్గ పర్ఫెక్ట్ విజువల్స్ ఇచ్చారు రాజు గారు, ఎడిటర్ కానీ అందరూ, ప్రొడక్షన్ డిజైనర్. దానికి తగ్గ నృత్య పోషణ మా జేడి మాస్టర్ ఇచ్చారు. మరొకసారి కూర్పు. అంటే ఇంకోటి ఏంటంటే ట్రైలర్ టీజర్ బాగా బజ్ వచ్చింది, ఆడియన్స్లో కూడా బాగా కనెక్ట్ అయింది. ఇగర్లీ వెయిట్ చేస్తున్నారు ఆగస్ట్ 9th కోసం. సో వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్ పెట్టుకోనంటే చాలా హై లెవెల్లో పెట్టేసుకుంటారు. దానికి మనకు తగ్గిందనుకో వెనకతలు తాడు తీసేస్తారు, ఇదైతే పక్క. సో మీకు ఇప్పుడు అంటే చాలా చాలా క్రిటికల్ టైం అనుకోవచ్చు ఈ టైం. సో వాళ్ళు అనుకునే ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవుతామా? అంటే పాపం ఏదో అడిగారు, అడిగానన్నా అయిపోయింది. నృత్యానగానే నేను వచ్చేసాను. అడిగాను ఏం అడగంచారు నాకేం తెలుసు, ఆయన మర్చిపోయాడు. లేదా అదే సేమ్ మనం అడిగేసాం, మేము చెప్పేసుకున్నాం. మీ పాయింటే ఏంటిది? ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వకపోతే ఏం జరిగింది? ఓకే, తేడా ఏంటంటే మంచి క్వశ్చన్ మంచి ఆన్సర్ అంటే మంచి క్వశ్చన్. టీజర్ చూసినప్పుడు అందరి దృష్టిలో ఇది ఒక ఫీల్ గుడ్ మూవీ, ఒక హ్యాపీ డేస్ మూవీ వస్తుందని అని అన్నారు. కొంచెం నేను బాధపడుతూ ఉండేవాడిని. సర్లే టీజర్ తర్వాత సాంగ్లు వచ్చిన తర్వాత చూసుకుంటాను. ఆ రోజులు మళ్ళీ రావు, ముందు ఇది ఫీల్ గుడ్ మూవీ జనాల్లోకి తీసుకెళ్తుందని అన్నారు. తర్వాత ప్రేమ గడుస్తుంది, ఏమో చాలా క్యూట్గా ఉంది, ఇది ఏమో మంచి ప్రేమకు సంబంధించి చెప్పారు అనుకున్నారు. దానికి ముందు మేము ఎలక్షన్ సాంగ్ తెలిస్తే ఇది ఎలక్షన్ బేస్డ్ మూవీరా అన్నారు. ఆ తర్వాత సందడి సాంగ్ చేసేటప్పటికి అమ్మో ఇది చాలా మా సినిమాలో ఉంది, మంచిగా ఊరు జాతర చూపించారన్నారు. అన్నీ పక్కన పెట్టి మేము ట్రైలర్ చూపిస్తే ట్రైలర్లో ఏంటి ఇంత ఎమోషన్ ఉంది ఆ సినిమాలో, మేము ఏదో అల్లరి చిల్లర ఏదో చల్లన ఏదో నవ్వుకుంటా చేసే సినిమా, కుర్రోళ్ళు అన్నారు కదా, ఫుల్ నవ్విచ్చే ఏదో నార్మల్గా మంచి జాతర లాంటి హిట్టో లేకపోతే మంచి ఇలాంటి సినిమా అన్నారు. ఎప్పుడైతే ట్రైలర్ వచ్చిందో ఆ తర్వాత ఎక్స్పెక్టేషన్స్ అనేవి మారిపోయినాయండి. ఇండస్ట్రీ లోపల నుంచి నాకు కాల్స్ కానీ, నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తుంది, నా హీరోస్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది, మా ప్రొడక్షన్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది. సమ్ వెర్సటైల్ అప్రోచ్ ఉంది, సమ్ యూనిక్ అప్రోచ్ ఉంది. ఎక్కడ కొత్తది చిన్నది
అనే మాట ఎవరి నోట్ల నుంచి రావడానికి స్కోప్ లేకుండా మేము చేసాం. ఎందుకంటే అంత విజువల్ బొనాంజా ఉంది, మ్యూజికల్ బొనాంజా ఉంది, ట్రీట్ ఉంది, యాక్టింగ్ చేసే యాక్టర్స్ యొక్క ట్రీట్ ఉండబోతుంది. ట్రైలర్లో కనబడినప్పుడు ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటున్నారో, నేను ఇవన్నీ ఎందుకు చెప్పానంటే ప్రతి మెట్టు ఎలా ఎక్కువైందో ఒకటి కవర్ చేశారు. ఎక్కేమో మా దాంట్లో అన్ని ప్యాకేజ్ ఉంది, ఫుల్ మీల్స్ అని చెప్పబోయే అన్ని సినిమాకి ఒకటి నీట్గా చెప్పాను. డైరెక్షన్ డిపార్ట్మెంట్ బాగా పనిచేస్తుంది, కరెక్ట్గా ఒక స్టెప్ బై స్టెప్ వివరించారు. వెరీ గుడ్. స్టెప్ ఇప్పుడు ఎప్పుడైతే ట్రైలర్లో చూసిన తర్వాత ఎక్స్పెక్టేషన్ పెరిగినారు అనుకున్నారు, దానికి 10 ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోండి, ఏమీ పర్లేదు. డెఫినెట్గా ఏమి పాయింట్ అయితే అవ్వరండి. బికాజ్ అంటే నా పర్సనల్ బిలీఫ్, కంటెంట్ ఒక డెడ్లీ కాంబినేషన్ ఉంటుంది. కంటెంట్ ఉంది, కమర్షియల్గా కూడా ఉంది అనే ఒక కాంబినేషన్ ఉంటుంది. చాలా డెడ్లీ కాంబినేషన్. ఐ ఫీల్ మా ఫిలిం హై కంటెంట్ అండ్ హైలీ కమర్షియల్. సో ఆడియన్స్కి పక్కా నచ్చితే అట్లాంటి సబ్జెక్ట్స్ అంటే నా బిలీఫ్. ఏంటంటే బ్రదర్ అండ్ సిస్టర్ ఈ రిలేషన్షిప్ చాలా దగ్గర పెట్టారు, అండ్ బ్రదర్ బాండింగ్ చాలా తక్కువ వచ్చి బాగా వైరల్ అయ్యి, బట్ మీది ఎక్కువ ఆ బాండింగ్ అన్నట్టు అనిపిస్తుంది. అలా ఏం కాదండి, ఇప్పుడు ఫ్రెండ్స్లో కూడా అన్న తమ్ముళ్ళు కూడా ఆ బ్యాచ్లోనే ఉంటారు. వాళ్ళు కూడా అన్న తమ్ముళ్ళు కంటే ఫ్రెండ్స్లోనే ఎక్కువ ఉంటారు. సో అలాగే నేను పెద్దోడు అనే క్యారెక్టర్స్ కూడా అలాగే ఉన్నాను తప్ప ఇది అన్న తమ్ముళ్ళు అన్నట్టు ఉంటుంది. బట్ ఆ బాండ్ ఉంటుంది చివరి వరకు. ఓకే, అన్న తమ్ముళ్ళు అన్నది. బట్ ఈ 11 మంది ఫ్రెండ్సే మేము కూడా. ఓకే, అంతే. సో 11 మందిలో ఇద్దరు కలిసిపోయారు అనమాట. అంతే. పర్టికులర్గా August 9th రావడానికి కారణం ఏంటంటే August 4th ఫ్రెండ్షిప్ డే. ఆ వీక్ డేలోనే రావాలనుకున్నాం మేము. ఆ వీక్లోనే పడింది. ఊర్లో ఉన్న కుర్రోళ్ళందరూ అసలు ఆలోచనే లేదు. మేము August 2nd or 9th అని ఎప్పుడో ఫిక్స్ అయ్యాం, ఇప్పుడు కాదు. August 15th పుష్ప వచ్చిన డెఫినెట్లీ పుష్ప వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సినిమా ఇన్ ఇండియా. ఆ సినిమా వచ్చినప్పుడు డెఫినెట్లీ చాలామంది తప్పుకోవాల్సిందే. మా అదృష్టం వర్క్ ప్రెజర్ వల్ల లేకపోతే ఇంకొక దాని వల్ల పుష్ప డిలే అవ్వడం మాకు నిజంగానే మంచిది జరిగింది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ సినిమా వచ్చినా ఆ సినిమా ఆడాలి, మా సినిమా ఆడాలి. ఉన్నా కూడా ఆ సినిమాకి అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి, మా స్పేస్ మాకు ఉంటుందని నమ్ముతున్నాం. ఎందుకంటే ఆ సినిమా August 9th రావడానికి కారణం ఏంటంటే ఇది ప్యూర్ ఫ్రెండ్షిప్ సినిమా అని చెప్పాను కదా. ఈ ఇద్దరు క్యారెక్టర్ని బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట అందరూ. ఆ ఇద్దరు క్యారెక్టర్ ఫ్రెండ్షిప్కి. మీకు లాస్ట్ టైం నేను అడుగుతానే ఉన్నాను, మీకు లాస్ట్ టైం ఏదైనా ఒక ఫిలిం చూసి ఒక ఇద్దరు ఫ్రెండ్స్ బాగా మంచి బాండింగ్ అనిపిస్తుంది అంటే యాక్చువల్లీ ఫ్రైడే ఉంటుంది అన్న, అలాగే సాటర్డే సండే మర్చిపోతాను. ఎందుకంటే సినిమాలు మాకు వేరే ఇంటర్వ్యూలు ఉంటాయి కదా, అటు వెళ్ళిపోతాను. ఇప్పుడు సినిమాకి రిలీజ్ వచ్చి మీ ట్రైలర్ చూస్తున్న వాళ్ళు అప్పుడు చూసినా మిస్ అయిపోను అనిపించింది. అంటే నిజంగా చాలా మూవీస్ ఉన్నాయి చెప్పలేము, బట్ అలాంటి బాండింగ్ సినిమాలు రావాలని చాలామంది వెయిట్ చేస్తారు. సో వస్తున్నదికైతే సూపర్. బట్ మీకు ఇప్పుడు అంటే మీ పర్సనల్గా ఆ బాండింగ్లో బాగా నచ్చిన సీన్ అంటే ఏం చెప్తారు? సీన్ స్పెసిఫిక్గా చెప్పలేనేమో, అంటే ఏమన్నా స్టోరీ ఏమన్నా చూద్దామని తెలియదు కానీ ఏముండదు. సీన్ అని స్పెసిఫిక్గా అంటే సీన్ అని కాదు కానీ మా ఇద్దరిని కామన్గా ఒకటి పిలుస్తారు సినిమాలో, జంటటిపల్ అని అంటాం. ఓకే, ఊర్లో జంటటిపల్ ఎవరు అంటే సూర్య సుబ్బు. ఓకే, ఐ పర్సనల్లీ ఫీల్ బెస్ట్ ఫ్రెండ్షిప్, చాలా బ్యూటిఫుల్లీ రిటర్న్ ఫ్రెండ్షిప్ వాళ్ళిద్దరు. ఎవరైనా ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటే పక్క రిలేట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే సెకండ్ హాఫ్లో ఒక పాయింట్లో ఒక సీన్ వస్తుంది, అది ఇంక చెప్పను, చెప్పకూడదు కాబట్టి పాస్. కానీ అది నా ఫేవరెట్. ఓకే, మీకు ఒక్కరికే ఫేవరెట్ అవుతుందా చూసిన వాళ్ళకి కూడా? అదే మీకు ఒక్కరికే నచ్చుతుందా ఎవరు అందరికీ నచ్చుతుంది? అందరికీ నచ్చుతుంది, అందరూ కనెక్ట్ అవుతారు దానికి. ఈవెన్ షూట్ అది ఆ సీన్ షూట్ జరుగుతున్నప్పుడు కూడా మేమందరం కూడా భలే ముచ్చట ఫీల్ అయ్యాం, అంత మంచి సీన్ అది. ఓకే, అది అందరూ connect అయ్యారు. అదే 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 మేము వేసుకుంటాం అది మా తమిళలో పడుతుంది అదే అలాగా. సో అంటే ప్రసాద్ అన్న మిస్ అయ్యారు. అంటే కొంచెం ఈ సినిమాలో అన్న వెబ్ సిరీస్లో అవ్వచ్చు లేకపోతే అన్ని అంటే చూస్తున్నాం కాబట్టి మాకు ఆ వైపు అర్థమవుతుంది. దీంట్లో కూడా ఆయన యొక్క పాత్ర ఏమైనా ఉందా రైటింగ్ దీంట్లో? లేదు, కంప్లీట్లీ నా రైటర్స్ వెంకట సుభాష్ చీర్లా అండ్ కొండలరావు అడ్డగల అని ఇద్దరు రైటర్స్. నాకు 3 years బ్యాక్ నుంచి మేము ట్రావెలింగ్ అనమాట. నా టెక్నికల్ టీం అందరం కూడా ఆ టీంతోనే పనిచేశాను నేను. వాళ్ళు ప్యూర్ డైలాగ్స్ అన్నీ కూడా వాళ్ళు. అంటే ప్రసాద్ బెహ్రా అంటే తెలియని వాళ్ళు మ్యాక్సిమం అందరికీ తెలుసు. సో ఆయన ఎలా చూపించబోతున్నారు? ప్రసాద్ బెహ్రా అందరికీ ఒక కమెడియన్గా, ఒక మంచి యూట్యూబ్లో చాలా సుపరిచితుడు. అందరినీ చాలా ఎంటర్టైన్ చేస్తూ అతనంటే ఒక ఎమోషన్ ఉంది అందరికీ, ఒక మా ఇంటి అబ్బాయి మనిషిలాగా. ఈ సినిమా అయిపోయిన తర్వాత ప్రసాద్ ఎలాంటి ఎమోషన్ని పోర్ట్రే చేస్తున్నాడంటే, ఊళ్ళో
ఒక 10 మంది ఫ్రెండ్స్ 15 మంది ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి పెరిగిన వాళ్ళందరూ చదువు పేరు మీదో జాబుల పేరు మీదో బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఒక్కడు మాత్రం ఒక ఆటో డ్రైవరో లేకపోతే ఇంకో పనులు చేసుకున్నాడు ఊర్లో ఉండి సాయంత్రం ఒక గట్టు మీద సెంటర్లోనో కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు అడికి సడన్గా వాళ్ళ ఫ్రెండ్స్ గుర్తొస్తారు, అరే ఈ టైంలో మనం కూర్చుని మంది ఆగేవాళ్ళరా, లేకపోతే ఈ కూర్చుని మనం సిట్టింగ్ వేసేవాళ్ళరా, లేకపోతే బజ్జీలు తినేవాళ్ళరా, పొల బకెట్లు తినేవాళ్ళరా అనుకున్నప్పుడు ఊళ్ళోనందరికి ఒక ఎమోషన్ ఉంటుంది కదా, ఆ ఎమోషనే ప్రసాద్. ప్రతి ఒక్కడు కూడా ప్రసాద్లో వాడి నిజమైన పెద్దోడిని, ఊళ్ళో ఒక పెద్దోడు ఉంటాడు కదా, ఒక మెచ్యూర్డ్ ఇన్నోసెంట్, చిన్న మాటకి బాధపడేవాడు, చిన్న మాటకి ఏడ్చేవాడు, చిన్న మాటకి కోప్పడేవాడు, అలాంటి క్యారెక్టర్ ప్రసాద్ చేశాడు. బయటకు వచ్చిన తర్వాత సినిమా నుంచి ప్రసాద్కి ఒక డిఫరెంట్ ఫ్యాన్స్ వస్తారు యాజ్ ఎ పర్ఫార్మర్గా. అతను ఏదైనా చేయగలడు అనే ఒక నమ్మకం వస్తుంది. నేను పర్సనల్గా ఫీల్ అవుతుంది ప్రసాద్ కెన్ బి నెక్స్ట్ సునీల్ గారు, నెక్స్ట్ సత్య గారు, వెన్నెల కిషోర్ గారు, అలాంటి వాళ్ళ జాబితాలోకి వెళ్ళాలని నేను పర్సనల్గా కోరుకుంటున్నాను యాజ్ ఎ ఫ్రెండ్ అండ్ యాజ్ ఎ డైరెక్టర్. ఈ సినిమా ద్వారా ఒక స్టెప్ ఎక్కొచ్చు అంటారా? అంటే సిరీస్ నుండి మూవీలోకి వచ్చారు, మూవీలో రికగ్నిషన్ హీ డిజర్వ్ మోర్ అండి. నాట్ ఓన్లీ ప్రసాద్, ఇందులో పనిచేసిన ప్రతి టెక్నీషియను, ప్రతి ఆర్టిస్టు, రవి అవ్వచ్చు, మా సూర్య అవ్వచ్చు, వీళ్ళందరూ అవ్వచ్చు, నేను బిలీవ్ చేస్తుంది ఏది నా నమ్మకం ఈ రోజు పోలేదు ఎప్పుడు. నెక్స్ట్ 5-10 years వీళ్ళే స్టార్స్, అది నేను నమ్ముతున్నాను. నిహారిక ఇంట్రడ్యూసింగ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ ఇన్ ఆంధ్ర ఆర్ ఇన్ తెలంగాణ ఆర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆర్ ఇన్ ఇండియా, మేబీ ఇన్ ఫ్యూచర్. ఐ బిలీవ్ ఇన్ దట్. నేను దాన్ని స్టిక్ అయిపోయి ఉన్నా. పర్ఫార్మెన్స్, డామ్ గుడ్ పర్ఫార్మెన్స్. నిహారిక గారు చూసుకుంటే యంగ్ టాలెంట్ బాగా ఎంకరేజ్ చేస్తారు. అవి ఏంటనేది అంటే ఆడియన్స్కి ఎంతవరకు కనెక్ట్ అవుతుందో పక్కన పెడితే ఆవిడ పర్సనల్గా ఆడియన్స్ నుండి వచ్చి కొన్ని చూస్తారు. అవును. సో అది మీ వరకు కనెక్ట్ అయింది ఆవిడకి. సో ఆవిడతో ఎలా అనిపించింది ఆవిడ మన సినిమాని ఇంత బూస్టప్ చేయడం? అంటే ఆవిడ డిసిషన్ మేకింగ్ చాలా బాగుంటుందండి. ఆవిడ చెయ్యాలి అనుకుంటే అది చేసేస్తుంది. మాకు బడ్జెట్ ఇంత అనుకుంటే ఇచ్చేసింది. పాటలు ఇన్ని కావాలి అనుకుంటున్నాం, ఆవిడకి నచ్చింది, ఓకే అనేసింది. ఇంకా మళ్ళీ ఇన్వాల్వ్ అవ్వరు. ఆవిడ ఎలా ఉంటారంటే పర్టికులర్గా వెళ్ళే వరకు ఆవిడ కంప్లీట్గా ఇన్ అండ్ అవుట్ కూర్చుంటారు. ప్రతి పాయింట్లోనే ఆవిడ కథని చదువుతారు, డీటెయిల్గా డిస్కస్ చేస్తారు, డీటెయిల్గా అందరు యాక్టర్స్ని చెక్ చేసుకుంటారు. అన్నీ చేసి ఆవిడకి నమ్మకం వచ్చిన తర్వాతే మమ్మల్ని ప్రపంచం మీదకి వదిలేరు అనమాట. ఇప్పుడు దగ్గరుండి ఆవిడ ముందుండి మమ్మల్ని అందరినీ చేపట్టుకుని లాగుతున్నారు. రెండు ఇండస్ట్రీకి నేను మమ్మల్ని అందరినీ పరిచయం చేస్తాను అని చెప్పి. సో మొత్తానికి ప్రమోషన్ కూడా చాలా బాగుంది. మన క్రికెట్ మ్యాచ్ బన్నీ భాస్కరా సిద్ధం అన్నారు, చాలా బాగుంది. అంటే అదొక మంచి అట్మాస్ఫియర్ అనుకో. అంతే కదండి. సినిమా అంటే వస్తుంది ఏదో మనం కష్టపడ్డాం, మా కష్టాన్ని చెప్పుకోవాలి అనేది కాకుండా ఒక స్ట్రెస్ బస్టర్ అనుకోవచ్చు. సో ఆ రోజు ఎలా అనిపించింది? మాస్టర్ వాళ్ళే చెప్పాలి, మీరు అందరూ చెప్పాలి దానికి. మాట్లాడడం సంతాప్ సభలాగా మాట్లాడుకుంటాను. కన్ఫ్యూజ్ అయ్యారా అని అడిగాను ముందే మిమ్మల్ని, అందుకే మీరు ఎవరు మమ్మల్ని ఎవరిని అడగట్లేదు. మీరు ఎవరైనా వచ్చింది అనుకో ఆటోమేటిక్ మీ దగ్గర వచ్చేది. మళ్ళీ ఫస్ట్ నుండా సరే రోలింగ్ ఫస్ట్ నుండి. ఆ రోజు మ్యాచ్ అండి మేము గెలిచేవాళ్ళం. చెప్పనా, 6 కొట్టాడు, 6-4 2 మావా 14 రన్లు ఓకే కొట్టాడు. కొట్టి వారం రోజులు చావదొబ్బాడు. ఈ షార్ట్ ఎలా ఉంది, ఇలా కొట్టాను అమ్మ అని మళ్ళీ స్టేటస్లు. కానీ అండి 3 ఓవర్లకి 6 కొట్టాలరా మనం. 3 ఓవర్లకు 6 ఆపేశారు. ఎందుకని గెలిచేద్దరన్నా? అది ఏంటంటే ఇది మంచి తరుణమా మంచి పరిణామం ఏదో అంటారు. గీతార్ట్స్ లాంటి ఒక పెద్ద సంస్థ, పింక్ ఎలిఫెంట్ లాంటి ఒక మంచి అప్కమింగ్ ప్రొడక్షన్ హౌస్ అండ్ మంచి సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్, ఓటీటీల్లో ఇప్పుడు కొత్త సినిమా వస్తున్నప్పుడు వాళ్ళు టైఅప్ అయ్యి ఒక సినిమాని ప్రమోట్ చేయడం అనేది, అంత కొత్త మంది కుర్రాలని, బన్నీవాస్ గారు అవ్వచ్చు, అల్లు అరవింద్ గారు అవ్వచ్చు, విజయ్ గారు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ముందుకు రావడం, ఆ టీం పర్టికులర్లీ చాలా మంచి విషయం అండి. అంటే దెర్ ఈజ్ నో ఈగోస్ ఇన్ ఇండస్ట్రీ. పెద్ద లేదు చిన్న లేదు, మంచి సినిమా అనేటప్పటికి ఎవరైనా సపోర్ట్ చేస్తారు. అది నాకు అల్లు అరవింద్ గారు, బన్నీవాస్ గారు, నిహారిక గారు వీళ్ళందరూ చేసి చూపించారు. మంచి 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 విషయం అది. ఈ మధ్యన టైం ఎంత బాగుందంటే మ్యాచ్ కరెక్ట్గా ఆడి ముందాక వర్షం పడింది, మ్యాచ్ అయిపోయాక వర్షం పడింది, మ్యాచ్ ఆడుతున్నప్పుడు వర్షం పడాలి. అదృష్టం అది కూడా. దేవుళ్ళు నా పక్కనే ఉన్నారనిపిస్తుంది నాకు ఇప్పుడు. మాకు ఫస్ట్ నుంచి దేవుడు పలకరిస్తాను, దేవుడు పలకరించట్లా. మాకు ఫస్ట్ నుంచి ఉంది, మాకు ఫస్ట్ నుంచి ఉంది. అండ్ దాన్ని స్ట్రాంగ్గా పట్టుకున్న ఆయన అందరినీ 11 మందిని అలా పట్టుకుని కూర్చున్నారు. ఈవెన్ పెద్ద ఈ నిహారిక గారి ప్రొడక్షన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్లో మేము భయపడుతూ ఉండేవాళ్ళం.
నిహారిక గారు అంటున్నారు, ఆబ్వియస్లీ తెలిసిన తర్వాత అక్కడ కొంతమంది యాక్టర్స్ ఉంటారు, మా క్యారెక్టర్స్ బాగుంటాయి, అక్కడి నుంచి ఏమైనా రిఫర్ చేస్తారు, మనకి ఎక్కడో ఎసరు పడేలా ఉంది అనుకుని అలా 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 ఆలోచిస్తూ కొంచెం టెన్షన్ పడే టైంలో ఆయన వెళ్ళి స్ట్రాంగ్గా నిలబడిపోయారు, మాకు ఎల్లే కావాలి, ఎల్లు మాతో ట్రావెల్ చేస్తున్నారు, మేము వీళ్ళనే పెట్టుకుని తీస్తామని చెప్పారు. అండ్ ఇంకొకటి కథ కొత్త వాళ్ళు అయితేనే సెట్ అవుతారు, వీళ్ళు అయితే ఇంకా బాగా సెట్ అవుతారని పట్టుకుని కూర్చున్నారు. దానికి ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ మేమైతే ఒప్పుకోవడం గ్రేట్ మెయిన్. ఆవిడ కూడా అంటే స్ట్రాంగ్గా నిలబడిపోయారంటే ఎంత తోసినా కలిసేవారు కదా. అంతే కదా. సో అంటే ప్రతి ఆర్టిస్ట్కి ఆ లైఫ్లో ఇలాంటి రోల్స్ చేయాలి అని అనుకుంటారు. సో మనం స్టార్టింగ్ సో అలాంటి రోల్స్ ఏమైనా మీ ముగ్గురులో ఎవరికైనా అనిపిస్తే 1 by 1 ఇందులో నెక్స్ట్ ఫిలిం గురించి లేదు. ఆయన చికెన్ రోల్ వెజ్ రోల్ కాదు రోల్. నెక్స్ట్ ఫిలిమ్స్ గురించి కాదు కానీ ఈ ఫిలిం అనేది అసలు రా అండ్ రస్టిక్ కోర్ పాయింట్ వచ్చేసి ఫ్రెండ్షిప్. ఇంత రా అండ్ రస్టిక్గా ఒక ఫ్రెండ్షిప్ స్టోరీ అనేది ఫస్ట్ సినిమానే మా అందరికి రావడం అయితే ఇంపాసిబుల్. తర్వాత డ్రీమ్ ప్రాజెక్ట్స్ అనుకోవచ్చు, ఫస్ట్ ప్రాజెక్ట్ అసలు ఎంత మంచి స్టోరీ. అంటున్నారు నీకేం ఫ్యూచర్లో ఏ పాత్ర చేయాలనిపిస్తుంది అని అడుగుతున్నారు. ప్రభాస్ గారు ఇది చేయాలి మీ ఇద్దరు చెప్పండి తాను ఈలో ఆలోచించుకుంటారు. టూ ఎర్లీ ఏమో, బట్ ఎలాంటి రోల్ చూస్ చేసుకున్నా సరే మ్యాండేటరీ యాక్టింగ్కి చాలా స్కోప్ ఉండే రోల్ ఉంటే సాటిస్ఫాక్షన్ ఒకటి ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ ఫిలింలో ఏదైతే ఒక ప్రాసెస్ ఫాలో అయ్యామో, క్యారెక్టర్కి అప్రోచ్ అవ్వాల్సిన ప్రాసెస్ వంశన్న ప్లాన్ చేసిన వే కొంచెం ఒక టైప్ ఆఫ్ యూనిక్ వే, ఒక స్కూల్ లాగా తయారైపోయింది. అంటే వర్క్ షాప్స్ కానీ ఫస్ట్ అసలు డైలాగులన్నీ పక్కన పెట్టేయండి, ఫస్ట్ మీరు బాండ్ క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు మేమిద్దరం ఎంత క్లోజ్ అయినా సినిమాలో ఎంత ఫ్రెండ్షిప్ ఉన్నా బయట కూడా అట్లే రిఫ్లెక్ట్ అయింది. ఆ బాండింగ్ వల్లనే స్క్రీన్లో ఆ మ్యాజిక్ కూడా, అంటే ఎవరు ఏదో ఫేక్గా యాక్ట్ చేస్తున్నట్టు ఫ్రెండ్షిప్ అట్లా అనిపించదు, ఆ బాండింగ్ వెరీ న్యాచురల్గా ఉండింది. సో ఒక రకమైన ప్రాసెస్ ఉండే ఈ ఫిల్మ్కి మేము క్యారెక్టర్కి అప్రోచ్ అయ్యే ప్రాసెస్. అదే స్ట్రాంగ్గా నుంచున్నాడు, ఎంత వచ్చినా కళ్యాణ్ కదా. నాకైతే కర్ణుడి పాత్ర, ఒక పెద్ద సినిమాలో ఒక కర్ణుడి పాత్ర చేసిన తర్వాత నేను యాక్టింగ్ రిటైర్మెంట్ ఇచ్చిన పర్లా, నాకు లైఫ్ అవన్నీ ఉంటాయి. చూసా. సో ఏదైనా నా లైఫ్ అంటే అది ఒక చేస్తే నా లైఫ్కి ఎక్కడో ఫుల్ఫిల్మెంట్ వస్తుంది అనే చిన్న ఫీలింగ్ కర్ణుడి పాత్ర. ఫ్రెండ్షిప్ బాండింగ్ ఇది అనేసరికి ఎక్కువగా మనకి హ్యాపీ డేస్ ఆ మూవీ ఇప్పటికీ అలాగే మనకు గుర్తుంటుంది అనమాట. వాళ్ళు అప్పట్లో ఫస్టే. సో ఇక మీద ఇక్కడ నుండి 2024 నుండి ఫ్రెండ్షిప్ బాండింగ్ అంటే కమిటీ కుర్రాలు ఖచ్చితంగా స్ట్రాంగ్ గా చెప్తాం అది ఆ మాట. చాలాసార్లు మాట్లాడుకున్నాం కూడా మేము. శ్రీకాకుళం కమిటీ కుర్రోళ్ళు అందరూ ఈ ద్వారా సినిమాకి వచ్చి వాళ్ళ ఎమోషన్తో ట్రావెల్ చేసి మునిగి నవ్వి ఏడ్చి ఏత కొట్టి వెళ్ళచ్చు. మీ ద్వారా మరి మీ శ్రీకాకుళం కమిటీ కూరలు అందరూ కూడా మరి మన కమిటీ అంటేనే మరి వంశన్ అదే అంటుంటాడు కదా, సినిమాకి వచ్చేటప్పుడు మీరు కాకుండా మీరు మీ ఫ్రెండ్ గ్యాంగ్ వచ్చి చూడండి, ఆ ఎక్స్పీరియన్స్ వేరు. కొన్ని ఫిల్మ్స్ ఉంటాయి కదా థియేటర్కి వెళ్ళినప్పుడు, ఫ్యామిలీతో వెళ్ళే ఫిల్మ్స్ ఉంటాయి, ఒక్కళ్ళు వెళ్ళే ఫిల్మ్స్ ఉంటాయి, ఫ్రెండ్స్ వెళ్ళే ఫిల్మ్. దిస్ ఫిల్మ్ స్పెసిఫిక్గా మీ గ్యాంగ్ అందరూ వెళ్ళి చూస్తే అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మొత్తం స్టూడెంట్స్ బాగా కనెక్ట్ అవుతారు. ఊరే నాట్ ఓన్లీ స్టూడెంట్స్, ఊర్లో ఇప్పుడు మనకు ఆటో డ్రైవర్ ఒకడు ఉంటాడు ఫ్రెండ్, లేకపోతే ఆడేదో చిన్న పాల వ్యాపారం చేసుకున్నాడు ఒకడు ఉంటాడు, లేదంటే వడ్డీ వ్యాపారం చేసుకున్నాడు ఉంటాడు. ఆ బ్యాచ్లో నుంచి వచ్చిన మనం ఇక్కడ డైరెక్టర్ అవుతాము, లేదంటే ఒక ఆర్టిస్ట్ అవుతాము, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉంటాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ వీళ్ళందరినీ ఎవరే ఒకసారి రారా ఊళ్ళోకి అంటారు కదా, వాళ్ళందరూ కలిపి ఒకసారి సినిమాకి వెళ్ళారు అనుకోండి, మళ్ళీ వెళ్తారు రెండోసారి. లాస్ట్ ఒక మూవీలో గుర్తొస్తుంది. సో బలగం మూవీ ఊర్లో ఇలా వేసి చూసారని మళ్ళీ ఇది రిపీట్ అవుద్దాం అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ సినిమా ద్వారా నేను ఫ్రెండ్స్ అనే వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, ఇప్పుడు మీ ఫ్రెండ్ ఎవరికైనా మీరు అప్పు తీసుకుంటారు కదా, అప్పు తీసుకొని మీరు వాడికి ఇవ్వాలి కదా, వాడిని తీసుకొని సినిమాకి వెళ్ళండి. అయితే నేనేమని తీసుకెళ్ళను, కూర్చున్నాడు అయితే తీసుకెళ్ళి వాళ్ళు ఎవరు మరి మీ వాళ్ళు వాళ్ళకుండు నేను రాను అన్నా కానీ దగ్గరుండి చెప్పండి సినిమాకి తీసుకెళ్ళండి. దగ్గర అనేది సమస్య లేదు, ట్రైలర్ చూపించిస్తే అదే కావాలి. కాకపోతే మార్నింగ్ షోకి మ్యాట్నికి వెళ్ళకపోయినా నైట్ అయితే మాత్రం పక్కన వేసేద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, విష్ యూ ఆల్ ది బెస్ట్. మళ్ళీ సక్సెస్ మీట్లో అయితే కలుద్దాం, మనకి ఇచ్చిన టైం గంట కొట్టేసింది. సో రైట్, చూశారు కదా గైస్, ఇది ఈ రోజు ఇంటర్వ్యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కదా, అంతవరకు సరిగా రాజేష్, బాయ్ బాయ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.